నమస్తే నమస్తే గాయస్. ఇప్పుడే వైకుంఠ ఏకాదశి తిరుపతి నుంచి నేను ఇప్పుడే ట్రైన్ దిగాను అనమాట. ఇది డోన్ రైల్వే జంక్షన్. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, నేను అక్కడ పక్కనే ఉన్నా. ఆ క్రౌడు, ఆ జనాలు, ఆ తిరుపతి ఎలా ఉందంటే చాలా విపరీతమైన జనం, విపరీతమైన తొక్కులాట. అసలు జనాలు ఎప్పుడైనా అసలు ఏకాదశి అంటే వాళ్ళకి ఏదో పుణ్యం వస్తుంది. నేను కాదనట్లే, పుణ్యం వస్తుంది, సంపద వస్తుంది, ఇంకా దేవుడు మిమ్మల్నే కరుణిస్తాడు, ఇంకా జరుగుతాయి, మంచి విషయాలు జరుగుతాయి మన జీవితంలో. కానీ ఒక ప్రాణం పోయేంత తొక్కులాట అంత చేయకూడదని నా నమ్మకం అండి. ఓకే, ఉండొచ్చు. మన గవర్నమెంట్ తప్పు అంటున్నారు, టీడీపీ తప్పు అంటున్నారు, టీడీపీ నాయకులది తప్పు అంటున్నారు. ఆ నాయకులు వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇది చేయాలి, ఇది చేయకూడదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెట్టింటారు. బై మిస్టేక్ ఏదో జరిగి ఉంటుందేమో. కానీ అంత మాత్రాన మన జనాలకి అంత టోకెన్లు తీసుకోవాలి. ఏకంగా 18-19 చోట్ల టోకెన్లు పంచుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఒక 2 గంటల తర్వాత దొరుకుతుంది, 2 గంటల తర్వాత మధ్యాహ్నం దొరుకుతుంది టోకెన్. 2-3 రోజుల ముందే టోకెన్లు పంచడం మొదలుపెట్టారు కదా దేవస్థానంలో ఉన్న యాజమాన్యం. ఎందుకు జనాలకు అంత తొందర, అంత ఉరుకులాట? దేవుడు ఎక్కడికి వెళ్ళాడు కదా మన కోసం. ఇప్పుడు ఏకాదశి రోజు దర్శించుకోకపోతేనా ఏం కాదు, ఉండొచ్చు, లాభం ఉండొచ్చు. కానీ ఒక మనిషిని చంపుకునేంత లాభం లేదని నాకైతే అర్థమైంది. కాబట్టి నేను అక్కడ ఒకేసారి 6 మంది చనిపోయారు, చాలామందికి దెబ్బలు తగిలాయి. అంత తొక్కులాట్లో ఇంకా నేను వెనక్కి వచ్చేసానండి. దేవుని కూడా దర్శనం చేసుకోలేదు. చూసుకున్న బ్యాగ్. ఇప్పుడు టైము 2 అవుతుంది. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను హైవే మీద. చాలా బాధ వేసింది. ప్రపంచంలోనే నెంబర్ 1 టెంపుల్లోన మన తిరుపతి కూడా ఆ స్థానంలో ఉంది, నెంబర్ 1 స్థానంలో. ఆ తిరుపతిలోనే ఇలాంటి జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అండ్ ఆశ్చర్యకరమైన విషయం. ఇది ప్రభుత్వం తప్పు కావచ్చు, జనాల తప్పు కావచ్చు, ఉండొచ్చు. కాబట్టి ప్రభుత్వందైనా జనాలదైనా, జనాలు కూడా మరి అంత దారుణం చేయకూడదని నా నమ్మకం. ప్రభుత్వం ఉంటుంది, చేస్తున్నారు, పోతున్నారు, వాళ్ళు చూసుకుంటారు ప్రభుత్వాలు. కానీ జనాలు కూడా మనం అంత ఎగబడి ఏ పని చేయకూడదనేది నా నమ్మకం. అలాగే చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకోసారి ఇలాంటి తప్పులు ఏ గుళ్ళోనూ మన రాష్ట్రంలో, మన దేశంలో జరగకూడదని ఆ దేవుని మొక్కుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీనివాస. థ్యాంక్ యూ.